అమలాపురంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారిలోనూ అంటే నేను చాలా చాలా ఆనందపడ్డాను. అప్పుడు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నాకు ఎక్కువ యాక్షన్ సినిమాలు ఇష్టం కాబట్టి నన్ను నేను ఫైట్ చేసుకుని చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. డాన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ హ్యావ్ అ వెరీ గ్రేట్ వాయిస్. బాగుంది అంతవరకు చెప్పాడు చరణ్ అన్న. ఎక్కడో నాకు చిరంజీవి గారి డాన్స్ గుర్తొస్తుంది. చరణ్ కొంచెం గ్రేస్ ఎక్కువ ఉంటుంది, బనియానికి ఉండదని కాదు, కానీ నాకు మంచి పాట ఇచ్చారు, కానీ అమ్మాయికి ఇంకా మంచి పాట ఇచ్చారు. ఏంటి సార్ ఇది న్యాయం అని అడిగితే ఇంకా అవుట్పుట్ చూసిన తర్వాత ఆ కష్టం అన్ని మర్చిపోయానండి. బాబాయ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ఎక్కడ ఆర్భాటం కానీ అవి ఏమి ఉండవు బాబాయ్తో ఉన్నప్పుడు. మీ జర్నీ మీరే ఎత్తుక్కోవాలి, అలాగే మీకు సక్సెస్ దొరుకుతుంది. మీరు కష్టపడుతూ ఉండండి, కానీ ఎప్పుడైనా డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. హాయ్, నేను వరుణ్ తేజ్. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ మా ముకుంద సినిమా ఈ మంత్ 24th డిసెంబర్న మీ అందరి ముందుకు వస్తుంది. సో మీరు తప్పకుండా ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్, ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా, ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలని ఏ ఏజ్లో అంటే అందరూ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనం ఇండస్ట్రీలోకి రావడం జరిగిందా, లేదంటే డిఫాల్ట్గానే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్తో సినిమా హీరో అవ్వడం జరిగింది? నేను ఇనీషియల్గా చిన్నప్పుడు ఎప్పుడు ఒక ఓవర్ నైట్గా ఒక యాక్టర్ అవ్వాలని థాట్ నాకు ఎప్పుడు రాలేదండి. ఎక్కడో మా పెద్దనాన్న వాళ్ళని, ఇంకా మా పెద్దనాన్న గారిని, మా బాబాయ్ని చూసి ఏమో తెలియకుండా నాలో ఇంట్రెస్ట్ ఒక డెవలప్ అయింది. అండ్ సో నేను ఎప్పుడు ఎవరికి నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని కూడా ఫస్ట్ నాకు అనిపించినప్పుడు కూడా ఎవరు చెప్పలేదు. అండ్ అది నాలోనే పెట్టుకున్నాను. అండ్ ఆ కాన్ఫిడెన్స్ లేకుండేది నాకు వెళ్ళి అమ్మకి కానీ నాన్నకి కానీ వెళ్ళి నాకు ఇది అవ్వాలని చెప్పి. అప్పటికి చదువుకుంటున్నాను. సో ఏంటి యావిగేషన్స్ ఎందుకు నీకు సెపరేట్గా, వై ఆర్ యూ డీవియేటింగ్ ఫ్రమ్ యూర్ స్టడీస్ అని చెప్తారేమో భయం. సో వెళ్ళి ఎప్పుడు చెప్పలేదు, కానీ అండర్ కరెంట్ ఎప్పుడు నాలో ఒక యాక్టర్ అవ్వాలనేది ఉండిందండి. ఎవర్ సిన్స్. నాకు సినిమాలంటే ఫస్ట్ పిచ్చండి, చాలా ఎక్కువ చూస్తాను. మా ఇంట్లో సినిమా ఎనీ మూవీ, యూనివర్సల్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, ఇవి కొంచెం లాంగ్వేజ్ అర్థం కాదు కానీ చూడను. సో ఏదైనా చేస్తే సినిమాల సైడే చేయాలి. బీట్ డైరెక్షన్, బీట్ ఎడిటింగ్, ఎనీథింగ్. చాలా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు షూటింగ్లు ఎక్కువ వెళ్ళేవాడు మా నాన్న సినిమాలకి ప్రొడ్యూస్ చేసిన వాటికి. అండ్ అలాగే ఒకసారి నాకు అలాగే తప్ప ఎప్పుడు ఒక ఓవర్ నైట్ యాక్టర్ అవ్వాలని లేకుండా ఐ హ్యాడ్ ఇట్ త్రూ అవుట్ ఆల్వేస్. సో కరెక్ట్ టైం ఒకటి వచ్చినప్పుడు మా పెద్దనాన్న గారికి చెప్పడం, అండ్ ఆయన ఉండి ఆయనే ఒకసారి నీకు మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఐ థింక్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ కెన్ గెట్ ఇన్ టు యాక్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పి. సో అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసాను, ఆయన డాడీ అమ్మయ్య ఎవరో ఒకరు మనలోది ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారు చెప్పకుండా అని చెప్పి, నేను పెద్దనాన్న నాకు అవ్వాలని ఇట్లాగా అని చెప్పి. అండ్ ఆయన ద్వారానే మా ఫాదర్కి చెప్పడం, అదేదో ఒక మా నాన్నకి చెప్పినట్టు కాకుండా అలా తెలిసిపోయింది మెల్లమెల్లగా ఇంట్లో అందరికి, ఒక వీడు హీరో అవుతాడు, వీడికి చేయాలని అనేది. సో అంటే ఎప్పుడైనా చిన్నప్పుడు ఎక్కడైనా యాక్టింగ్ చేశారంటే స్కూల్స్లో కానీ, లేదంటే మీ ఫ్యామిలీలో సినిమాలో ఎక్కడైనా యాక్టింగ్ చేయడం జరిగిందా, లేకపోతే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ జరిగిందా, జరగకపోతే చేస్తుంటే బాగుంటుంది అనిపించింది? ఒకసారి చిన్నప్పుడు నాన్నగారు బ్రహ్మానందం గారు హ్యాండ్స్ అప్ అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ నిఫ్ట్ కాలేజ్లో జరుగుతుంటే నేను వెళ్ళాను ఊరికే చూద్దామని. వెళ్తే ఆ రోజు పెద్దనాన్న గారు కూడా సినిమాలో ఒక చిన్న రోల్ చేశారు. చేసినప్పుడు నేను వెళ్తే ఒక చిన్న క్యారెక్టర్ అక్కడ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఆయన ఉండి వారిని ఒక చిన్న రోల్ నువ్వు చేయి అని చెప్పి మా నాన్నగారికి చెప్పడం. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ యాక్టెడ్. ఏదో చిన్న డైలాగ్ ఏదో బొమ్మతో ఆడుకోవడం. మా పెద్దనాన్నగారితో యాక్చువల్లీ నేను మా చరణ్ వీళ్ళందరికీ ముందు నేనే యాక్ట్ చేశాను. దాని తర్వాత ఒకసారి మా పెద్దనాన్నగారితో ఒక థమ్స్ అప్ కమర్షియల్ చేశాను. అది ఎక్కువ రోజులు ఎయిర్ అవ్వలేదు, కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడి నుంచి మేబీ నాకు డెవలప్ అయి ఉండొచ్చు. యూజువల్గా మీరు ఇంత షైగా ఉండే మనసుతో ఉన్నారు కాబట్టి, సో మీలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో కన్నా ఎక్కువ ఫ్రెండ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉంటారు. సో ఈ థాట్ ఫ్రెండ్స్తో షేర్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే, నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను రా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంటే ఎక్కడో నాకు ఎప్పుడు నేను ఒకరికి నాకు యాక్టర్ అవ్వాలని చెప్పిన సందర్భం నాకు గుర్తు రావట్లేదు. మా ఫ్రెండ్స్కి ఏమో చిన్నప్పటి నుంచి వాట్ యూ వాంట్ బికమ్ అంటే ఐ వాంట్ బికమ్ అ ప్రొడ్యూసర్, ఐ వాంట్ బికమ్ అ డైరెక్టర్. నేను ఎక్కువ మా ఫ్రెండ్స్కి నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పేవాడిని. వాళ్ళు కూడా నువ్వు యాక్టర్ అవ్వచ్చు కదరా, బాగుంటావు కదరా, ఏదో కొంచెం అలా అనేవారు. నేను యాక్టింగ్ ఏంట్రా బాబు నేను చేయలేను అనుకుంటా. అదంతా అంటే తెలియని వయసులో అండి అదంతా. సో ఒక విజన్ లేదు అప్పుడు నాకు కూడా. సో అలాంటి టైంలో నా ఫ్రెండ్స్ వర్ నాట్ షాక్డ్ అండి. వాళ్ళకి ఐ థింక్ దే సా ఇట్ కమింగ్.
వాళ్ళకి తెలుసు ఈవెన్చువల్లీ ఈడే మనకు అందరికి మస్కా వేస్తున్నాడు కానీ ఆడు హీరోని అవుతాడని వాళ్ళకి తెలుసు అనుకోండి. సో యూజువల్గా ఒక మెగా ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి వస్తున్న పర్సన్ రావడంతోనే ఒక యాక్షన్ మూవీకు వెళ్ళిపోతారు కామన్గా. మీ అంటే మీ చరణ్ సినిమా కానీ చిరుత ఎట్లా ఇంట్రడ్యూస్ అవ్వడం, సో అట్లాగా అంటే మీకున్న బాడీ లాంగ్వేజ్కి యాక్షన్ ఎక్కువగా సూట్ అవుతుంది. అలా కాకుండా ముకుంద అనే ఒక సాఫ్ట్ టైటిల్తో సినిమా కథను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? కథ ఎవరి ఓకే చేశారు? కథని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు శ్రీకాంత్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన కైండ్ ఆఫ్ టేకింగ్ అండ్ ఆల్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అబౌట్ హిమ్ కంపేర్ టు ఆల్ ది అదర్ డైరెక్టర్స్. హోమ్లీ ఈజ్ నాట్, ఐ వుడెంట్ సే ద రైట్ వర్డ్. ఆయన ఎక్కువ కథలు అల్లడం కానీ అన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద, అండ్ ఎక్కడో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఆయన సినిమాలకి. అండ్ ఆయన వచ్చి ఫస్ట్ మాకు కథ చెప్పినప్పుడు నేను చేస్తానన్నప్పుడు ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఆయన రావడం ఐ థింక్ అదృష్టం మనం భావిస్తున్నాం, ఇట్లా అంత మంచి ఆఫర్ మనకు రావడం. ప్లస్ ఆయన చెప్పిన స్క్రిప్ట్ వరకు ఆయన వర్క్ లేదు, ఆయన చేయలేదు అప్పటికి. ఒత్తి క్యారెక్టరైజేషన్ వరకు రాసుకున్నట్టు. అదొక్కటి వినగానే వీ కెన్ డూ దిస్. 100% కాన్ఫిడెన్స్ అనేది ఒకటి నాలో మా నాన్నగారులంతా కలిగింది. అండ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంతకుముందు నేను పెద్ద కథలు కూడా ఏం వినలేదండి. ఏదో ఒక్కసారి ఏమో చిన్నప్పుడు ఏదో ఒక్క సబ్జెక్ట్ ఏదో కూర్చుని మా పెద్దనాన్న గారితో ఆయన వింటున్నప్పుడు వినుంటానేమో, కానీ దట్ వాస్ మై ఫస్ట్ మూవీ దట్ ఎవర్ హర్డ్ ఆల్సో. అండ్ నాకు చాలా నచ్చింది. తర్వాత మా పెద్దనాన్న గారి దగ్గరికి కొంచెం ఒక 1.5 year తర్వాత అప్పుడు యాక్టింగ్ కోర్స్ అన్నిటికీ దాని తర్వాత వెళ్ళాను. మా పెద్దనాన్న వాళ్ళందరూ పెద్దనాన్న గారు విని ఆయన నీ డెబ్యూకి అయితే ఈ సినిమా కరెక్ట్గా ఉంటుంది అని ఆయన డెసిషన్ ఇవ్వడం, అని 100% వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్పి. సో దెన్ వీ వెంట్ టు ద ఫ్లోర్స్ షూటింగ్. బిఫోర్ యాక్ట్ చేయలేదు, సినిమాకి ముందు యాక్టింగ్ చేయలేదు. సో యాజ్ ఎ జీన్స్గానే మీకు యాక్టింగ్ తెలుసు. సో కథ విన్న తర్వాత మిమ్మల్ని మౌల్డ్ చేసుకోవడానికి, యాక్టర్గా మౌల్డ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? హూ ఆర్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద యాక్టింగ్ స్కిల్స్ నేర్పడానికి ఎవరెవరు బ్యాక్ ఎండ్లో ఉన్నారు? నాకు ఫస్ట్ బేసిక్ యాక్టింగ్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ విత్ మై గురు సత్యానంద్ గారు ఇన్ వైజాగ్. సో నాకు అక్కడ ఉన్న చిన్న నాకు ఇన్హిబిషన్స్, నేను నలుగురు ముందు మాట్లాడగలిగాను కాదండి. మా యాక్టింగ్ కోర్స్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు 8 మంది ఉండేవారు స్టూడెంట్స్. వాళ్ళందరి ముందు ఉంచోబెట్టి ఒక వర్డ్ ఇచ్చేవారు, వర్డ్ గురించి మాట్లాడేవాళ్ళు. నేను అసలు స్టామర్ అయిపోయేవాడిని. ఒక నిమిషం కూడా 10-20 సెకండ్లు మాట్లాడి ఆగిపోయాడు. అండ్ ఐ థింక్ మొన్న అదే ఆడియో ఫంక్షన్లో బాగానే మాట్లాడేవు, అంత భయం లేకుండా అని చాలామంది అన్నారు. సో ఐ థింక్ ఆల్ దట్ ఆల్సో దట్ కాన్ఫిడెన్స్ నాకు బిల్డప్ చేయడానికి ఎక్కడో డెఫినెట్గా సత్యానంద్ సార్ ఇస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ఇట్. అండ్ మా పెద్దనాన్న గారు కూడా నాకు ఎప్పుడు హీ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి విషయంలో. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ షుడ్ టాక్ అబౌట్ మై డైరెక్టర్ శ్రీకాంత్ గారు. సో ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత స్క్రిప్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన 1 week 2 weeks ముందు నుంచి ఆయన రోజునంతా కూర్చుని ఎంతమంది చేస్తారో నాకు తెలియదండి, నేను అనుకోవడం ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఇట్. హీరో క్యారెక్టరైజేషన్ గురించి నాకు ఒక 45 minutes రోజు ఒక క్లాస్ ఉండేది. ఇలా ఉంటాడు, వాడు ఇలా ఉంటాడు, ఊరికే జస్ట్ ఫీడ్ ఇట్ ఇన్ టు మై బ్రెయిన్. అది చెప్పి ఒక రికార్డ్ చేస్తారు. ఇది నువ్వు రోజు విను, సినిమా షూటింగ్ అయ్యేంతవరకు రోజు విన్నాను. కొన్ని రోజుల తర్వాత అది నాకు ఎట్లా అంటే గుర్తుండిపోయింది కాబట్టి నేను వినాల్సిన అవసరం పడలేదు. అండ్ ఐ థింక్ దట్ హెల్ప్ మీ అ లాట్ టు గెట్ ఇన్ టు దిస్ మూవీస్ క్యారెక్టర్. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ నాట్ లైక్ మీ. నేను కొంచెం బాగానే మాట్లాడుతాను ఫ్రెండ్స్తో వీళ్ళందరితో. ఈ హీరో క్యారెక్టరైజేషన్కి వచ్చినప్పటికీ చాలా సైలెంట్గా, ఎక్కువ కదలకుండా, పద్ధతిగా, విధానంగా ఇలా కూడా కూర్చోడేమో, సైలెంట్గా ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అలాంటి క్యారెక్టర్. సో ఇట్ వాస్ క్వైట్ హార్డ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ఇట్ ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. శ్రీకాంత్ నేను అనుకోవట్లేదు కానీ నేను ఇంకా భయపడేవాడిని. సార్ ఇది బాగానే ఉందా సార్, బాగా చేశానంటారా? ఒక్కొక్క సీన్కి నేను ఆయన మినిమం 5-6 సార్లు అడిగి చిరాకు పెట్టాను. ఆయన లేదు అండి బాగానే ఉంది, మీకు అర్థం కావట్లేదు, బాగుంది, మీరు కంగారు పడకండి, మేము చెప్తాను కదా బాగాలేకపోతే అని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఇంకా అలా కొట్టుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. శ్రీకాంత్ అంటే అలా సినిమా అంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత ఒకసారి సడన్గా సీతం వాటిలో గుర్తొస్తుంది. సేమ్ క్యారెక్టర్స్ అదే టైప్లో ప్లే చేసినాయి. మహేష్ బాబు క్యారెక్టర్ కానీ వెంకటేష్ తక్కువ మాట్లాడతారు, స్లోగా ఉంటుంది.
సో అది మీ మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ తీసుకొస్తా, అంటే అలాగే బిహేవ్ చేశాడు, వెంకటేష్ లాగే బిహేవ్ చేశాడు అలా అలా అనిపిస్తుందా సినిమా చూసినప్పుడు? అక్కడ అంటే టోటలీ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. వెంకటేష్ గారి క్యారెక్టర్, మహేష్ బాబు క్యారెక్టర్స్ వెరీ డిఫరెంట్. అది ఆయన ఫుల్ జోవియల్గా ఆ ఈ సెటర్ వేస్తూ నీళ్ళు అంటూ ఉంటారు. వెంకటేష్ గారి క్యారెక్టర్ ఇస్ వెరీ సైలెంట్, ఎవరికి అని చెప్తే నచ్చదు. అంటే ఇందులో ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే అయితే ఈ క్యారెక్టర్ ఇస్ మోర్ కాన్ఫిడెంట్. వీడికి ఏం చేస్తున్నాడు తెలుసు, వాడు తప్పు కాదని అడిగి తెలుసు. అండ్ పక్కోలీడికి ఏదైనా చెప్పే స్కోప్ కూడా ఇవ్వడు అలాంటి క్యారెక్టర్ అండి. నువ్వు తప్పు చేస్తున్నారా అని చెప్పే స్కోప్ కూడా ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఏదో సైలెంట్ ఉన్నాడన్న ఒక పార్ట్ తప్ప మిగతాదంతా డిఫరెంట్. వరుణ్ ఒక ఇమేజ్ తెచ్చుకోవాలంటుంది, అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ ఇది అని చెప్పుకోవడానికి కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ దర్శకుడు అడ్డొస్తూ ఉంటాడు, లేదు నా హీరో ఇలాగే బిహేవ్ చేయాలని. అక్కడ క్లాషెస్ వచ్చినాయి యాక్టింగ్ వైజ్లో. నాకు పర్సనల్గా ఐ ఫీల్ డైరెక్టర్ షుడ్ బి గివెన్ ఆల్ ద ఫ్రీడమ్. సార్ నాకు ఒక ఎక్స్ట్రా డాన్స్ స్టెప్ పెట్టండి, నాకు కొంచెం మాస్ డైలాగ్ ఇవ్వండి ఒకటి, మరీ ఈ సీన్లో ఏం మాట్లాడలేదు అనుకుంటా, పర్లేదా? నేనేమన్నా నాకు కొంచెం లోపల డౌట్ అనిపిస్తే మేబీ ఆయన్ని అడిగేవాడిని అంతే తప్ప దానికి ఆయన 100% నాకు మంచి జస్టిఫికేషన్ ఇచ్చేవారు. అండ్ ఐ యూస్ టు ఫీల్ కాన్ఫిడెంట్. ఓకే ఆయన చేస్తుంది కరెక్ట్, నువ్వు మూసుకుని కూర్చో, నువ్వు అడగకెళ్ళి ఆయన అని క్వశ్చన్ అంతవరకే తప్ప ఎక్కడ మాకు ఒక క్లాష్ జీరో అండి. అసలు ఆయన ఏం చెప్తే నేను చేశాను. మీకు యాక్టింగ్ చేసేటప్పుడు మీలో మీకు క్లాష్ వచ్చింది అంటే యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఎక్కడో ఒక 2-3 సీన్లలో ఎక్కడో కొంచెం డ్రమటైజ్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అప్పుడు శ్రీకాంత్ గారు వచ్చి ఒక్క నిమిషం అండి, కొంచెం ఈ ఒక్క చోట మీరు మన క్యారెక్టర్లో బిహేవ్ చేయట్లేదని ఆయన ఎప్పుడు ఎక్కువసార్లు మాత్రం ఆయన వచ్చి నాకు ఇలా చేయని చూపించేవారు కాదు. అసలు హీ నెవర్ యాక్ట్స్ అండ్ షోస్ మీ హౌ వాట్ టు డూ. మీకు చేయండి అని చెప్పేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంతే. ఎక్కువ డైలెక్ట్ వరకు ఆయన చెప్పేవారు నాకు ఎలా ఉంటుంది డైలాగ్ డెలివరీ, ఒకటి స్లోగా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలి. నన్ను చేయనిచ్చేవారు. యూస్ టు గివ్ మీ దట్ ఫ్రీడమ్. అండ్ ఆ ఒక్కసారి ఇన్స్టెన్స్లో ఒకసారి పక్కకు రండి అని చెప్పి ఆయన చేయడం, ఇమీడియట్గా నేను ఓకే ఆయనలాగా మోల్డ్ చేసుకొని చేయడం వరకు ట్రై చేశాను. సో సత్యానంద్ గారు అనౌన్స్ చేసిన మిసైల్ ఆన్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏ రేంజ్లో ఉంది? మీకు మీరుగా ఆన్ స్క్రీన్ మీద చూసుకున్నాను. నాకు నిజంగా నేను ఆన్ స్క్రీన్గా చూసుకున్నప్పుడు ఫస్ట్ నవ్వుకున్నాను. అరే ఏంటి సినిమాలో మనం వచ్చాం, అప్పుడే అయిపోయిందా షూటింగ్, అంటే ఎడిటింగ్ చూసుకున్నప్పుడు మాత్రం ఎంత చేసామా ఇది. ఓకే నేను నిజంగా ఈ సినిమా వరకు అయితే ఐ కాంట్ జడ్జ్ మై సెల్ఫ్. ఓకే ఇక్కడ పర్లేదు బాగానే చేశాడు, ఇక్కడ బాగా చేయలేదు అని నాకే అనిపిస్తుంది. దే ఆర్ ప్లేసెస్ వేర్ ఐ డెంట్ డూ సూపర్ జాబ్ అండ్ సమ్టైమ్స్ వేర్ ఐ థింక్ ఐ డిడ్ దిస్ గుడ్. 100% సాటిస్ఫాక్షన్ అనేది నాకు తెలిసి ఎందుకో నాకు రాలేదు. నేను శ్రీకాంత్ గారిని అడిగాను, ఏంటండి మీరు అలా ఆలోచిస్తారు, అది చాలా బాగుంది అండ్ సరే అని అంతవరకే అనేవాడిని తప్ప నన్ను చూసుకున్నప్పుడు ఏమో యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ఐ వాజ్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ దిస్. ఓకే బాగుంది. ఇక్కడ నాకు ఎక్కువ యాక్షన్ సినిమాలు ఇష్టం కాబట్టి నేను ఫైట్ చేసుకోవడం చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఒక్క విషయం యూజువల్గా అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం డ్యాన్స్ మూమెంట్స్ కష్టం అంటారు, యాక్షన్ బాగా చేయగలుగుతారు, డ్యాన్స్ సీక్వెన్స్ చేయడం చాలా కష్టం. సో మీకు ఎట్లా అనిపించింది అంటే డ్యాన్స్ మూమెంట్స్? నాకు మామూలుగా కొంచెం డాన్స్ అంటే చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, నాకు డాన్స్ అంటే కొంచెం భయం అని చెప్పి. యూజువలీ ఐ లైక్ డాన్సింగ్, ఐ ఎంజాయ్ డాన్సింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ సినిమా ముందు నేర్చుకున్నాను, ఏదో కజిన్ సంగీతులు అక్కడక్కడ వేసాను, బాగా వేస్తున్నాం అని చెప్పేవారు. ఓకే మనం వేస్తున్నాగా ఇది జాలే అనుకున్నాను. కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను డాన్స్, వెరీ లిటిల్. కానీ ఏమో కష్టమైందా లేదా డాన్స్ చేయడం నాకు హైట్ వల్ల తెలియదు. కానీ డెఫినెట్గా ఇట్స్ హర్క్యులెన్ టాస్క్ డాన్స్ చేయడం అనేది. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఈ స్టెప్ బాగాలేదురా ఈ హీరో అనుకునేవాడిని థియేటర్లో కూర్చొని. నేను అక్కడ కెమెరా ముందు వెళ్ళి ఈ స్టెప్ మాస్టర్ రాజసుందర్ మాస్టర్ చెప్పి ఏసీ నేను మానిటర్లో చూసుకునేవారు నాకు అర్థమయ్యేది కదా ఎంత కష్టం ఇది అని చెప్పి. అండ్ నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిందండి డాన్స్ చేసే, యాక్ట్ చేసే ఎవ్రీ అదర్ హీరో మీద. ఐ గ్రూ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ సైడ్ మీ. అండ్ నాకైతే పెద్దగా వేసానని డాన్స్ ఏదో అలా మేనేజ్ చేసి వేసాను అంతే. అంత సీనియర్ ఆర్టిస్టులు మధ్యలో సో మీ ఫస్ట్ టేక్ ఏ ఆర్టిస్ట్తో జరిగింది, ఎన్ని టేక్లు తీసుకుంటారు? సీనియర్ ఆర్టిస్ట్తో నేను ఫస్ట్ చేసింది రావ్ రమేష్ గారితోనండి. రావ్ రమేష్ గారితో నేను చేసింది, ఆయన అందరికీ పెద్ద ఆర్టిస్ట్ ఆయన.
ప్రకాష్ రాజ్ గారితో ఏంటంటే నాకు పెద్ద ఇంటరాక్షన్ ఆయనతో లేదు కాబట్టి సేఫ్ అటు సైడ్ వరకు. రమేష్ గారితో హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఒకరోజు ఒక చాలా పెద్ద సీన్ అండి, చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి. ఆ రోజు ఆయన ఆపోజిట్ కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఒక లెందీ డైలాగ్ ఆయన ఫినిష్ అవ్వగానే నెక్స్ట్ నాది. సో ఆయన సజెషన్లో షార్ట్ పెట్టారు. పాపం ఆయన అక్కడే కూర్చున్నారు, నేను చాలా టేకులు తీసుకున్నాను. అంటే ఒక 3 పేజీల డైలాగ్ అండి అది. అది నేను కొంచెం కష్టపడినా కూడా ఆయన పర్లేదమ్మా మీరు టెన్షన్ పడుకునే ఉన్నానని చెప్పి, ఆయన ఉన్నారని టెన్షన్ నాకు నిజంగా లేదు, కానీ నాకు ఎక్కడో డైలాగ్ రావట్లేదు, నేను కరెక్ట్గా చేయగలుగుతున్నా లేదు, నేను అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నా లేదా అనే ఆలోచనలో ఉండే ఎక్కువ. సో ఆయన హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండి ఆ రోజు మాత్రం. చాలా ఆయన కూర్చుని ఏం కంగారు పడుకున్నాను బాబు, బాగా చేస్తున్నారు, చాలా చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఆయన రఘుబాబు గారు కూడా, ఆ ఇద్దరు ఉన్నారనమాట ఆ రోజు సీన్లో. సో ఫ్యామిలీ ముందు యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? ఫ్యామిలీ ముందు డైరెక్ట్ మీ మదర్ ఫాదర్ ముందు మీ షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఉన్నప్పుడు. మా నాన్న ఒక్కసారి ఫస్ట్ సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో వచ్చారు. షూటింగ్ ఇక్కడెక్కడ జరుగుతున్నా దూరంగా ఎక్కడ కూర్చున్నారు, అసలు చూడను కూడా చూడలేదు. మీరు ఇటు రావద్దు, అక్కడి నుంచి నన్ను ఎక్కించుకోవడానికి వచ్చారు ఆ షూటింగ్ లాస్ట్ డే ఆ సాంగ్ అనమాట. మీరు రాకండి చూడ. మా చెల్లి వచ్చింది, సో మా చెల్లి ముందు చేయడానికి నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. మా అమ్మ కూడా ఒక్కసారి నేను అమలాపురంలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను యానంలో స్టే చేశాను. సో యానంకి వచ్చి నాతో పాటు ఉన్నారు, ఒక 5 రోజులు ఉన్నారు. ఆ రోజు షూటింగ్ మాత్రం ఒకే రోజు వచ్చారు. ఆ రోజు కూడా పెద్ద నా సీన్లు ఏం లేవు. ఉన్నప్పుడు సార్ మా అమ్మ ఉన్నారు, నా డైలాగులు ఏం పెట్టకండి, కొంచెం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందాం సార్. నా సరే అండి నేను చెప్పి రమేష్ గారి వాళ్ళంతా చేయించారు. సో బేసిక్గా ఏం చూడలేదు. సో ఇంత షైగా ఉండేవాళ్ళు మరి రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేస్తారు. మా సీన్లో పెద్ద రొమాన్స్ అంటే ఏం లేదండి ఈ సినిమాలో. సో నాకు సోఫార్ ఐ హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ హర్డిల్, ఇట్ వాస్ క్వైట్ ఓకే. సో యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీలో నుంచి ఇంతమంది స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా మేము కమెంట్ చేస్తారా? ఎనీ స్టార్ వాళ్ళలాగా ఏమన్నా తెలియకనే వచ్చేస్తుందా యాక్టింగ్లో? అంటే వస్తే ఎవరిది వస్తుంది ఎక్కువ, ఎవరిని ఎక్కువగా వద్దంటే వచ్చేస్తుంటాయి కొన్ని? అంటే నాకు ఎక్కడో నాకు యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరు చెప్పలేదండి కొంచెం ఈ స్టైల్ ఉంది ఆ స్టైల్. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సిన మేనరిజం అంతా చాలా వేరేగా ఉంటుంది. మీకు చెప్పినట్టు ఉంది, ఇందాక చెప్పినట్టు చాలా ఫీడ్ చేస్తారు ఈ క్యారెక్టర్ గురించి నాకు శ్రీకాంత్ గారు. సో అది ఎక్కడో అది నాలో ఇంకిపోవడం వల్ల ఏమో మా పెద్దనాన్నలాగా కానీ మా బాబాయ్లాగా కానీ ఎప్పుడు రాలేదు నా బహుశా నా మొహంలో కనపడి. ఎక్కడో చూడడానికి మాత్రం నాతో అమలాపురంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఒక 2-3 వచ్చారే, నువ్వు కొంచెం గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారిలో ఉన్నావు అంటే నేను చాలా చాలా ఆనందపడ్డాను అప్పుడు. అంటే అఫ్కోర్స్ ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ అంతవరకే తప్ప యాక్టింగ్ వైజ్లో నువ్వు వీళ్ళు కనపడ్డారు, నీవు నీలో కనపడ్డారు అయితే ఎవరు అనలేదు. సో బ్రదర్స్లో కజిన్స్లో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బాగుందని ఏం చెప్పారు, బాగాలేదని ఏం చెప్పారు? అంటే చరణ్ కానీ బన్నీ కానీ అదర్స్ అందరు, మీ సిస్టర్ కూడా ఆల్రెడీ థియేటర్స్ చేసింది. సో తన సైడ్ నుంచి కానీ ఫాదర్ సైడ్ నుంచి కానీ ఒక ట్రైలర్స్ చూసిన తర్వాత కానీ సాంగ్ చూసిన తర్వాత కానీ, సో వీళ్ళందరిలో అందరూ కలిసి లేకపోతే విడివిడిగానే సరే ఇందులో నువ్వు బాగున్నావు, ఇందులో నువ్వు సరి ఇంకా చేసింటే బాగుండేది అలా అన్న సీన్స్ కానీ? అంటే సోఫార్ బయటకు మేము రిలీజ్ చేసిన వాటి వరకు మాత్రం అయితే పెద్ద నేను పెద్ద యాక్టింగ్ చేసిన సీన్లు ఏమీ లేవండి. మొన్న ఏదో ఒక చిన్న డైలాగ్ ఉన్న ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసాము, అందువరకు నీ వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది అన్నాడు. ఒకసారి చరణ్ అన్న గోవిందరు అందరూ వాళ్ళు డబ్బింగ్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. సో అక్కడ మా సినిమా డబ్బింగ్ కూడా అప్పుడే జరుగుతుంది. ఒకసారి జస్ట్ నీ వాయిస్ వింటాను అన్నాడు. శ్రీకాంత్ గారు పర్మిషన్ తీసుకొని విని చెప్పాడు, యూ హ్యావ్ అ వెరీ గ్రేట్ వాయిస్, బాగుంది నీది, మంచి బేస్ ఉంది వాయిస్లో, అంతవరకు చెప్పాడు చరణ్ అన్న. యాక్టింగ్ వరకు ఏం చూడలేదు. చరణ్ అన్న నా టీజర్ చూసి చాలా బాగున్నావు చూడడానికి, ఈజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్. బనియాన్ చూసి చాలా బాగుందిరా, చాలా ముద్దొచ్చేసావు అని చెప్పి బుగ్గలు గిల్లిసాడు. అండ్ తేజ్ ఇస్ లైక్ వెరీ ఫౌండ్ కజిన్ ఆఫ్ మైన్, ఈజ్ మోస్ట్ క్లోజెస్ట్ ఆఫ్ ఆల్. తేజ్ గారు వచ్చి వాడు హీస్ మోర్ దెన్ హ్యాపీ అండ్ టు సీ మీ దేర్. నువ్వు ఇక్కడ బాగా చేసి అరే నేను చూడడానికి చాలా ఆనందంగా ఉంది అని పట్టుకుని హక్ చేసుకున్నాను. సో ఓవరాల్ అందరిలో ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోస్ అండ్ యంగ్స్టర్స్లో వీళ్ళందరిలో ఎవరు యాక్టింగ్ ఎక్కువ వస్తుంది? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, బట్ ఎవరిలో ఏం వస్తుంది? చరణ్ యాక్టింగ్లో దేర్స్ అ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ అండి. వెన్ ఐ సా మగధీర, చిరుత, సే ఆరెంజ్ ఆర్ ఈవెన్ రచ్చ అండ్ నాయక్, ఈవెన్ దిస్ అదర్ ఫిల్మ్స్. గోవిందులో హీ ట్రై టు బీ, హీ వాంటెడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ హిస్ లీగ్, హీ వాంటెడ్ టు డూ అ స్మూత్ క్యారెక్టర్, అన్ని మాస్ సినిమాలు కాకుండా.
అండ్ ఐ థింక్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే బికాజ్ వెన్ ఐ సా చరణ్ ఎమోట్ ఇన్ గోవిందుడు అందరు వాడేదే అమ్మ బాగా చేశారు చరణ్. చాలా చిన్న ఎక్స్ప్రెషన్స్ అండ్ చాలా క్యూట్గా చాలా చాలా బాగున్నాయి అంతవరకు మాత్రం. త్రూఅవుట్ ద ఫిలిం ఫస్ట్ టైం నవ్వుతూ స్మైల్ ఫేస్తో ఉంటుంది. అంటే మిగతా సినిమాలు చరణ్కి ఆ క్యారెక్టరైజేషన్స్ అలా లిమిట్ చేసేసినాయి. రచ్చ కానీ రచ్చ కాదు, నాయక్ అదో డబుల్ యాక్షన్ అవ్వడం వల్ల ఆ రెండు క్యారెక్టర్లు ఒకే అతనిలా మెయింటైన్ చేయాలని ట్రై చేయడం వల్ల ఎవడు ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుందండి హీరో క్యారెక్టర్కి. అందువల్ల అది రెస్ట్రిక్టెడ్గా ఉండింది అతని క్యారెక్టరైజేషన్ కానీ తనకున్న స్కోప్ కానీ ఆ సినిమాలో. బికాజ్ ఐ నో వాట్ చరణ్ అన్న క్యాన్ డూ ఇన్ మగధీర్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ హీ కిల్డ్ ఇట్ అండి ఆ సినిమాలో. అండ్ ఎస్పెషలీ నాకు చరణ్ అన్న డాన్స్కి బన్నీ అన్న డాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే వెన్ ఐ సీ చరణ్ అన్న డాన్స్ అండి ఎక్కడో నాకు చిరంజీవి గారి డాన్స్ గుర్తొస్తుంది. ఒక గ్రేస్ ఉంటుందండి చరణ్ అన్న డాన్స్. అండ్ బన్నీ అన్న ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్. ఇన్ఫ్యాక్ట్ హీ మూవ్స్ బెటర్ దెన్ చరణ్ అన్న అండ్ ఎవ్రీ వన్. బట్ చరణ్ అన్న కొంచెం గ్రేస్ ఎక్కువ ఉంటుంది, బన్నీ అన్నకు ఉండదని కాదు, కానీ బన్నీ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ స్టైలిష్ అండ్ హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్ ఆయన డాన్స్లో. హెన్స్ యూ సీ హీస్ కాల్డ్ స్టైలిష్ స్టార్. అండ్ ఈవెన్ తేజ్ వాడు బాగా వేస్తాడు నాకు తెలుసు అండి. నాతో చిన్న చిన్న ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసి చూపించేవాడు, అరే బాగా వేస్తున్నారా బాబు